నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। ఎన్నో పరమశివుని మూడో కన్ను అన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇప్పుడున్న వ్యవస్థలో చాలా శాఖలు ఉండొచ్చు, వ్యక్తుల ప్రాధాన్యత ఉండొచ్చు. కానీ వ్యక్తుల ప్రాధాన్యత ముఖ్యమా, వ్యవస్థ ప్రాధాన్యతకు అవసరం ఎంత అనే కోణంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఇక్కడ వాస్తవాన్ని మనం పరిశీలిస్తే, ఒక జర్నలిస్టు కావచ్చు, పాత్రికేయుడు కావచ్చు, వాళ్ళను మనం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు। వాళ్ళు ఒక్కరు ఉంటారా, 11 మంది ఉంటారా, 1000 మందిని తీసుకొస్తారా అంటే, మనం 1000 మందిని తీసుకురావడం సమస్య కాదు। మనం ఒక వ్యక్తిని ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చిన మన బాధ్యత ఎంత, ఆ బాధ్యతలో తన కర్తవ్యం ఎంత, ఆ కర్తవ్యంలో మనం పొందే ఫలితాలు ఎంత అనే వ్యవస్థతో మనం ముందుకు సాగగలిగితే భవిష్యత్తు మనకు నిర్మాణం ఉంటుంది అనే ఒక కోణంలో నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ, చాలా అసోసియేషన్లు ఉన్నాయి। చాలా అసోసియేషన్లు ఉన్నప్పుడు అవి పెద్ద అసోసియేషన్లా, చిన్న అసోసియేషన్లా, కనుక నాకు సభ్యత్వం ఉందా లేదా, మరి నన్ను గుర్తించలేదా అంటే, ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా అది రాజకీయంగా కావచ్చు, సామాజిక పరంగా ఎంత పని చేసి నీ ప్రాముఖ్యతను పెంచుకుంటావో ఆ ప్రాముఖ్యత నీకు జీవితకాలం తోడ్పడుతుంది। నీకు తోడ్పడకపోయినా నీ వ్యవస్థకు అది ఉపయోగపడుతుందన్న ఒక కోణం ఉన్నప్పుడే మనం జనంలో మన ఉనికి చాటుకోగలుగుతాం। అలాంటప్పుడు మనం ఒక జర్నలిస్ట్ యూనియన్లో ఒక సభ్యత్వం పొందినప్పుడు ఈ మధ్యలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను వ్యక్తిగతంగా చెప్పడం కాదు, ఇంకా కొంతమంది అంటే 33 నియోజకవర్గ జిల్లాల్లో 16 జిల్లాల్లో మాత్రమే ఉనికింది, 17 జిల్లాల్లో ఉనికి కోసం మనం ప్రయత్నం చేయాలి। దానికి 5 నెలల కాల పరిమితి అన్నారు। 5 నెలల కాల పరిమితి కాదు, మనం ఒక 5 వారాలలో ఒక డేట్ పెట్టుకొని, మళ్ళీ ముఖ్యులతో డేట్ పెట్టుకొని ఆ వ్యక్తుల జిల్లాలను ముఖ్యులను సంప్రదించి కన్వీనర్ ఆర్గనైజేషన్లో ఈ వ్యవస్థ ముందుకు సాగి ఒక మంచి ప్రయత్నం అంటే మాకు మనం చేసే ఒక మా సభ్యుడిగా ఉన్న వాళ్ళకు వ్యక్తిగా ఎంత గౌరవం వస్తుంది, వ్యవస్థ పరంగా ఎంత గౌరవం వస్తుంది, సమాజంగా మా ఈ వ్యవస్థ జనానికి ఎంతో ఉపయోగపడుతుందని ఒక కోణంతో మేము ఒక ముఖ్యులు అంటే ఏదైతే 33 జిల్లాలు ఇంకా 17 జిల్లాల కమిటీ వేయాల్సింది ఉంది, అక్కడ కన్వీనర్ కో-కన్వీనర్ కాదు, ఒక సాధారణ కమిటీ, తాత్కాలిక కమిటీలను వేసి ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాదు మొత్తం దేశ స్థాయిలో ఉనికి చాటే ప్రయత్నంలో ఈ సంస్థ ముందుకు రావాలని నేను ఒక అభిమానిగా నా సందేశాన్ని అందిస్తున్నాను। తప్పకుండా మన వ్యవస్థను మనం కాపాడుకుందాం, మన ఆలోచనలు మనం జనంలో సమీకరించుకుంటూ ముందుకు సాగలుగుతున్నాం అనే ఒక కోణంతో ఈ వ్యవస్థ ముందుకు సాగాలని చెప్పి మేము ఒక సూచన ఏంటంటే, ఇంకా నిర్ణయాలు తీసుకోకపోయినా జర్నలిస్టుల అవార్డు, ఉత్తమ జర్నలిస్టుల అవార్డు మనం ప్రకటించుకోవాల్సిన అవసరం రాష్ట్ర స్థాయిలో ఉంది అని చెప్పి, అప్పుడే మన ఉనికి జనంలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను సందేశాలు ఇస్తాం। భవిష్యత్తులో ఒక మంచి ఆలోచనతో జాతీయ స్థాయిలోనే, రాష్ట్ర స్థాయిని అంటలేదు, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుందని జై తెలంగాణ, జై తెలంగాణ। ఫెడరేషన్ పాత కమిటీని రద్దు చేసి భవిష్యత్తులో ఈ కార్యాచరణను నిర్మాణించి ముందుకు తీసుకెళ్లే దశలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాదవ్ శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమావేశాన్ని
నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో విలువైన సలహాలు ఇవ్వడానికి దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా భాస్కర పీఠం ఎడిటర్ గారైనటువంటి గౌరవనీయులు పద్మపీఠం ఎడిటర్ గారైనటువంటి గౌరవనీయులు కొక్కుల భాస్కర్ గారు, అదేవిధంగా 3.5 దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి గ్రామసీమ ఎడిటర్ దూస ఏకనాథ్ గారు, అదేవిధంగా నేను రాష్ట్రాధ్యక్షుడిగా గత కమిటీలో పనిచేసి నాతోటి సహచరులైనటువంటి కొప్పుల బుచ్చిరాములు గారు రాష్ట్ర కార్యదర్శి వారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సాగర్ గారు ఈరోజు ముఖ్యంగా నిర్మాణ దశలో ఉన్నటువంటి క్రమంలో ఈరోజు సమావేశం నిర్వహించుకొని భవిష్యత్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో దాదాపుగా గత 4 మాసంల నుండి 16 జిల్లాల్లో అడక్ కమిటీ మోడ్లో ఉన్నటువంటి మా కమిటీని నిర్మాణం చేసి ప్రకటించుకోవడం జరిగింది. రిమైనింగ్ 17 జిల్లాలు కూడా రానున్న కాలంలో భవిష్యత్తులో నిర్మించుకొని మా యొక్క నిర్మాణ కార్యక్రమంలో మా డీజేఎఫ్ ఎజెండా అంశాలను నిర్మాణించుకొని ఈ దిశగా అంటే జర్నలిస్ట్ సమాజానికి ఏ విధంగా ఈ డీజేఎఫ్ వెన్నుదన్నుగా ఉంటుందో మేము త్వరలో భవిష్యత్తులో ప్రకటించబోతున్నాం. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులారా, మనం సంక్షేమంపై ఆరాటం, ఉద్యోగ భద్రతకై పోరాటం అని కాకుండా సమాజ హితానికి ఉపయోగపడే తీవ్రత మూలకాలుగా ఉంది. మనం భవిష్యత్తులో అంటే మన రాజ్యాంగంలో మూలస్తంభమైనటువంటి జర్నలిస్ట్ వింగ్ను సమాజ హితానికి ప్రభావిత దిశలో ముందడుగు వేయడానికి ప్రతి ఒక్క జర్నలిస్టు సామాజిక స్పృహన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే కాబట్టి వారి యొక్క గురుతర బాధ్యతను నిర్వర్తించుకుంటూ సమాజ నిర్మాణంలో సమాజ హితానికి ఉపయోగపడాలని మా డీజేఎఫ్ నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. మిత్రులారా, డీజేఎఫ్లో కమిటీ సభ్యులుగా నిలిచి సమాజ హితానికి మీ భాగస్వామ్యాన్ని ప్రకటించుకోవాలని మేము పిలుపునిస్తున్నాం. జై తెలంగాణ.